సిగ్గుచేటు. సరే ఆయన ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ ఒక మహిళ తన నచ్చినట్టు ఆమె వస్త్రాల అలంకరణ చేసుకోవడం అనేది ఆమె ఇష్టం. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నప్పుడు డ్రెస్ సెన్స్ ఇప్పుడు అందరు చీరలు కట్టుకోవట్లేదు. ఇప్పుడు పంజాబ్ డ్రెస్లు వేసుకుంటున్నారు, నైటీలు వచ్చినాయి. అంటే ఒక్కొక్క రకంగా ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ట్రెండ్కి అనుగుణంగా వాళ్ళు వేసుకుంటున్నారు. ఈరోజు ఆయన పంచ కట్టుకొని తిరగట్లేదుగా శివాజీ, తెల్ల పంచ జుబ్బా వేసుకొని తిరగట్లేదుగా. ఆయన కూడా బ్రిటిష్ వాడు తెచ్చినటువంటి సూటు బూట్ వేసుకొని తిరుగుతాను కదా. మరి అలాంటప్పుడు ఒక మహిళ అనేది ఇట్లా మాట్లాడడం అనేది ఆయన యొక్క తెలివి కల్లోడని ఫీల్ అయ్యేటటువంటి ఒక తెలివి తక్కువ మూర్ఖునిగా మనం చూడొచ్చు. అంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా అంటే ఒక సరుకు కనపడకుండా, లేకపోతే ఒక సామాన్లు కనపడకుండా, అంటే ఒక ఒక స్త్రీ అంటే ఆయన దృష్టిలో ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం అనేది అయితే చాలా సిగ్గుచేటు. ఆయన మాట్లాడే మాట భాష ఉన్నదో ఈరోజు కనీసం పనికి పోయే వాళ్ళు లేకపోతే లేబర్ కూడా అట్లా మాట్లాడరు. యాక్చువల్ చదువుకొని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. అట్లా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. శివాజీ గారు ఎంత తొందర మేల్కొని ఈ స్త్రీ సమాజానికి క్షమాపణ చెప్తే ఆయన ఈ యొక్క వివాదం నుంచి అంత తొందర బయటపడతాడని నా అభిప్రాయం. అంటే ఆయన ఇంత ముందు కోర్ట్ అనే సినిమాలో మంగబద్ది క్యారెక్టర్ చేశాడు. అందులో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అనమాట ఆడవాళ్ళ విషయంలో. అదే క్యారెక్టర్ లో ఉండిపోయి స్టేజ్ పైన మాట్లాడారు అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అట్లనే ఉండొచ్చు. అంటే ఇప్పుడు క్రిమినల్స్ ఉన్నారు. మన మహేష్ బాబు సినిమాలో విలన్ ఏంటంటే అందరినీ చంపిన తర్వాత ఆయన ఇట్లా ఆనందపడతా ఉంటారు. ఈ రోజు మరి బయటకు వచ్చి ఆయన అట్లా చేయలేడు కదా. అట్లా చేస్తే సమాజం ఒప్పుకోదు కదా, తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పెడుతుంది. మరి ఈయన కూడా ఏదో క్యారెక్టర్లు ఉన్న బయట బిహేవ్ చేస్తారన్న అంటే ఈయనను కూడా లోపల వేయాలి, బయట ఉంచొద్దు. అంటే ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తుల్ని జైల్లో పెడితేనే మంచిది. అంటే ఆ క్యారెక్టర్ లో ఉన్నాడు అనుకుంటే ఎంత తొందరగా తీసుకుపోయినా అంత తొందరగా తీహార్ జైలునో చెంచల్గూడ జైలునో వేయాలి. అంటే కొంతమంది హీరోయిన్లు పర్టికులర్ గా అన్నాడు అనమాట. హీరోయిన్ల వరకు చెప్పాడు, అందరికీ చెప్పలా. అయితే చాలా మంది వాళ్ళనే అనుకున్నారు అన్నట్టుగా ఫెమినిస్టులు అందరూ వచ్చేసి ఇట్లా తప్ప. అంటే హీరోయిన్లు అంటే ఆడవాళ్ళు కాదా సొసైటీలో? వాళ్ళు అంటే ఆడవాళ్ళు కాదా వాళ్ళు? అంటే హీరోయిన్లు అంటే ఏదైనా అనొచ్చా? అంటే హీరోయిన్లు అంటే అంత చీపా సొసైటీలో? వాళ్ళు మనుషులు కాదా? ఆడవాళ్ళు కాదా వాళ్ళు? అంటే ఎందుకు ఇంత అక్కసు? హీరోలు అంటే ఇప్పుడు వీళ్ళు అంటే భూమి నుంచి దిగుమంటే దేవుళ్ళ వీళ్ళు? లక్కోర్ పనులు, లంగ పనులు, డ్రగ్స్, చెత్త పనులను చేసేది ఈ హీరోలే. అంటే హీరోయిన్లను అనడం తప్పించుకుంటే ఫస్ట్ హీరోలని లోపల వేసి ఒక్కొక్కరిని తోమాలి. ఎట్లా తోమాలంటే క్రిమినల్ తోమినట్టు తోమితే ఈ యొక్క హీరోయిన్లు లేకపోతే ఆడవాళ్ళు, ఫెమినిస్టులు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయరు. అంటే ఒక హీరోయిన్లోనే ఈరోజు అంత నీచంగా మాట్లాడిందంటే ఆయన తోటి సహనటులతోటి ఏ విధంగా ఉంటుందో ఆయన మాటలు బట్టే అర్థమవుతుంది.